హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ కార్తిక్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ బీరకాయ తొక్కు రోటి పచ్చడి. ముందుగా బీరకాయలు శుభ్రంగా కడిగి తొక్కు తీసుకొని చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. సరిపడా చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టాలి. పచ్చళ్ళలో కారానికి సరిపడా మిరపకాయలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాస్త వేడయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు అందులో వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించాలి. ఒకసారి ఈ పచ్చడి టేస్ట్ చేస్తే ఇంకెప్పుడు బీరకాయ తొక్కలు పడేయరు. అవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేకాక ఈ బీరకాయ తొక్కలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ తొక్కను పడేయకుండా ఇలా పచ్చడి చేసుకుని తింటే బాగుంటుంది కదా. ఆ నూనెలోకి ముందుగా కట్ చేసిన బీరకాయ తొక్కలను వేసి ఒకసారి కలిపాక దానిలో టమాటోలు, ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. అంతేకాదండి, ఈ బీరకాయ తొక్కలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అలాగే డయాబెటీస్ వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. అది పూర్తిగా మగ్గిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రంగు మారుతుంది. అలా ఉంటే అది చక్కగా మగ్గినట్లు. అది పూర్తయ్యాక దింపేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ముందుగా రోటిలో వెల్లుల్లి, జీలకర్ర వేసి దంచుకోవాలి. దానిలో ముందుగా వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి సరిపడా ఉప్పు వేసి ముందు నానబెట్టిన చింతపండును వేసి రుబ్బుకోవాలి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే వేరే కూరలు అవసరమే లేకుండా కమ్మగా తినొచ్చు. అది కాస్త మెత్తగా అయ్యాక మనం మగ్గించి పక్కన పెట్టుకున్న బీరకాయ తొక్కు, టమాటాలు వేసి రుబ్బుకోవాలి. ఇలా మీలో ఎంతమంది బీరకాయ తొక్కుతో పచ్చడి చేసుకుంటారు? మా ఇంట్లో అయితే ఇది కామన్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది బీరకాయ తొక్కుతో పచ్చడి చేసుకుంటారు నాకు కింద కమెంట్ చేయండి. అండ్ టేస్ట్ గురించి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నాకైతే మా అత్తయ్య గారు అలా పచ్చడి నూరుతుంటే నోరు ఊరిపోతుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? అది కూడా కమెంట్ చేస్తారు కదా. పచ్చడి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని దానిలో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నేను ముందు చెప్పిన విధంగా ఈ బీరకాయ తొక్కులో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది, లివర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేసే గుణాలు దీనిలో ఉన్నాయి. నూనె కాస్త వేడయ్యాక దానిలో ఎండుమిరపకాయలు, తాలింపులు, కరివేపాకు, దంచిన వెల్లుల్లిపాయ వేసి బాగా వేయించుకోవాలి. చాలా సింపుల్గా ఉండే ఈ పచ్చడిని మీరు కూడా మా అత్తయ్య గారి పద్ధతిలో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అవి పూర్తిగా వేగాక దానిలో ముందుగా మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు రోటి పచ్చడి రెడీ. ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, నాది గ్యారంటీ. చూస్తుంటేనే వెంటనే తినాలనిపిస్తుంది కదా. అయితే ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్.